పశ్చిమ గోదావరి జిల్లా పంచరామక్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ఈవో రామకృష్ణరాజుపై దాడి జరిగింది. జనసేన పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ వానపల్లి సూర్యప్రకాష్ ఈవోపై దాడికి పాల్పడ్డారు. తన మనుషులను నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో స్వామి దర్శనానికి పంపాలని సూర్యప్రకాష్ ఈవోను అడిగారు. అలా చేయడం కుదరదని చెప్పడంతో ఈవోపై సూర్యప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఈవో గుండెలపై చేయి పెట్టి గెంటడంతో పాటు దాడికి పాల్పడ్డారు. జనసేన నాయకుడి ప్రవర్తనకు భక్తులు విస్తుపోయారు. ఆలయ సీసీ ఫుటేజీలో దీనికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పంచరామక్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ఈవో రామకృష్ణరాజుపై దాడి జరిగింది. దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? దాడికి గల కారణాలేంటి? రేఖ, పంచరామక్షేత్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కార్తీక మాసం అంతా కూడా భక్తులతో రద్దీగా ఉంటుంది. భక్తులు తెల్లవారుజామున అర్ధరాత్రి వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉంటారు. మరోపక్క కొంత విఐపి ప్రోటోకాల్ విఐపీలు వచ్చిన విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులు ఇబ్బంది లేకుండా విఐపికి సంబంధించి ప్రత్యేక లైన్ కూడా పెట్టారు. కానీ భీమవరానికి చెందిన జనసేన పార్టీ నేత మాజీ కౌన్సిలర్ అయినటువంటి వానపల్లి సూర్యప్రకాష్ తనకు చెందినటువంటి బంధువుల్ని తీసుకుని కొంత భక్తులకి ఏదైతే స్వామివారి దర్శించుకుని వస్తుంటారో వారికి ఎదురుగా అడ్డంగా క్యూ లైన్ లో కాకుండా కొంత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళటం, దాన్ని గమనించిన భక్తులు ఈవో రామకృష్ణరాజుకి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. దీంతో రామకృష్ణరాజు జనసేన పార్టీ నేత సూర్యప్రకాష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. క్యూ లైన్ లో వెళ్ళాలి, లేదంటే గనక విఐపికి ప్రత్యేకంగా లైన్ పెట్టాం కాబట్టి ఆ లైన్ లో వెళ్ళాలంటూ కూడా రామకృష్ణరాజు చెప్పడం జరిగింది. కానీ జనసేన నేత ఒక్కసారిగా తన్నే అడ్డుకుంటారా, మమ్మల్ని ఆపుతారా అంటూ కూడా ఈవో మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, ఒకానొక దశలో ఈవోని చేత్తో నెట్టు వేస్తూ కొంత అక్కడ దుందుడుగ్గా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈవో రామకృష్ణరాజు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి, భీమవరం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్తున్నారు. అయితే భక్తులకి సంబంధించి కొంత ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. మరోపక్క దేవాలయంలో క్యూ లైన్ లో సరిగ్గా నిర్వహణ లేకపోతే ఏ విధంగా ప్రమాదం జరుగుతుంది, భక్తులు ఏ విధంగా చనిపోతారనేది కూడా చూశారు. కాబట్టి కొంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. దానికి రాజకీయ నేతలు కూడా సహకరించాలంటూ ఈవో చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.